Jain Limited invited applications for 10,000 shares of 10 each, payable on installment payments were to be made as follows. Invited applications, invited అని ఇచ్చిన, issued అని ఇచ్చిన, offered అని ఇచ్చిన, మనం దాంతో స్టార్ట్ చేయాలనుకున్నాము. కాబట్టి ఇక్కడ ఇష్యూ చేసిన షేర్స్ 10,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 ఈచ్ అని ఉంది. 10 ఈచ్. ఈ 10 రూపీస్ ఎలా పే చేస్తున్నారో తెలియాలి. ఎస్, ఒకసారి చూడండి. ఆన్ అప్లికేషన్ 20, ఆన్ అలాట్మెంట్ 40, ఫస్ట్ కాల్ 30 అండ్ ఫైనల్ కాల్ 10. టోటల్ 100 రూపీస్ సరిపోయింది. అంటే 10,000 షేర్స్ని ఇష్యూ చేస్తున్నారు అట్ ద రేట్ ఆఫ్ 10 ఈచ్. ఇందులో ప్రీమియం కానీ ఎస్ డిస్కౌంట్ కానీ ఎలాంటివి ఏమి లేవు. ఎస్, షేర్స్ 10,000 షేర్స్ ఇష్యూడ్ అట్ పార్. రైట్. ఆల్ ద షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్. మనము ఎన్ని ఇష్యూ చేసామో అన్నిటికీ అప్లికేషన్స్ వచ్చినాయి అని అర్థం. ఆల్ ద షేర్స్ వర్ డ్యూలీ సబ్స్క్రైబ్డ్ అంటే మనము ఎన్ని ఇష్యూ చేసామో అన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. All the money was duly received except the final call on 250 shares which were forfeited after a due notice. Only final call లో మాత్రమే all the money was duly received except final call. ఒక్క ఫైనల్ కాల్ తప్ప రిమైనింగ్ అన్ని అమౌంట్లు రిసీవ్ చేసుకున్నాము. అంటే ఫైనల్ కాల్లో మాత్రమే ఏరియర్స్ ఉన్నాయి. సో ఏరియర్స్ ఉంటే ఆఫ్టర్ ఫైనల్ కాల్ కాబట్టి ఆఫ్టర్ ఫైనల్ కాల్ తర్వాత ఏరియర్స్ ఉన్నాయి. వాటిని డ్యూ నోటీస్ పంపించిన తర్వాత షేర్ హోల్డర్స్కి వాటిని ఫర్ఫీచర్ కూడా చేయడం జరిగింది. లేటర్ 125 షేర్స్ ఆఫ్ ది ఫర్ఫీటెడ్ షేర్స్ వర్ రీఇష్యూడ్ అట్ ద రేట్ ఆఫ్ 90 per share యాజ్ ఫుల్లీ పెయిడ్. తర్వాత మనం ఫర్ఫీచర్ చేసిన షేర్స్ 250 అయితే అందులో 125 షేర్స్ని మాత్రమే తిరిగి రీఇష్యూ చేశారు. మనం లాస్ట్ సమ్లో ఎన్ని షేర్స్ని ఫర్ఫీచర్ చేస్తే అన్ని షేర్స్ని రీఇష్యూ చేయడం నేర్చుకున్నాము. కానీ ఈ సమ్లో ఏమైందంటే ఫర్ఫీచర్ చేసిన షేర్స్లో కొన్ని షేర్స్ మాత్రమే, సమ్ ఆఫ్ ది ఫర్ఫీటెడ్ షేర్స్ ఆర్ రీఇష్యూడ్ అట్ ద రేట్ ఆఫ్ 90. అందులో కొన్ని షేర్స్ని మాత్రమే మళ్ళీ రీఇష్యూ చేస్తున్నారు. అప్పుడు క్యాపిటల్ రిజర్వ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ సమ్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. ఇక జర్నల్స్ చూస్తే ఫస్ట్ వన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్. మనకి 10,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 10,000 అప్లికేషన్స్ ఇంటూ 20 రూపీస్, దట్ ఈస్ 10,000 ఇంటూ 20 2 lakhs. 10,000 ఇంటూ 20 2 lakhs. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్. ఇక్కడ ఎక్కడ కూడా నో యాక్సెస్ అప్లికేషన్ రిసీవ్డ్ అట్ ఆల్. ఎక్కడ యాక్సెస్ అప్లికేషన్ మనం ఏమీ రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి టోటల్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ ఓన్లీ. సో షేర్ అప్లికేషన్ మనీ ఆల్రెడీ క్రెడిట్లో ఉంది. మనం కలెక్షన్ చేసిన అమౌంట్ ఇదిగోండి. ఫస్ట్ ఎంట్రీలో 2 షేర్ అప్లికేషన్ రాసాము. దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ షేర్ అలాట్మెంట్. షేర్ అలాట్మెంట్ మనకి 40 రూపీస్ ఇచ్చారు. 10,000 షేర్స్ మనం పబ్లిక్కి అలాట్ చేసింది 10,000 షేర్స్ ఇంటూ ఈచ్ వన్ 40 రూపీస్ అని చెప్పారు అలాట్మెంట్. 10,000 ఇంటూ 40 4 lakhs. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 10,000 ఇంటూ 40 4 lakhs బీయింగ్ షేర్ అలాట్మెంట్ డ్యూ. బీయింగ్ షేర్ అలాట్మెంట్ డ్యూ. ఇక్కడ కూడా అలాట్మెంట్లో మనకి డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ లేదు కాబట్టి ఆర్డినరీ ఎంట్రీ పాస్ చేసాము. ఇప్పుడు షేర్ అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ పాస్ చేసాం కాబట్టి నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ రిసీవ్ చేసుకోవాలి. షేర్ అలాట్మెంట్ రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అయితే ఇక్కడ ఏరియర్స్ ఉన్నాయేమో చూడాలి. ఆల్రెడీ మనం సమ్ చదువుకున్నాము. ఏముంది? ఏరియర్స్ ఉన్నాయి. ఓన్లీ ఫైనల్ కాల్లో ఏరియర్స్ ఉంది 250 షేర్స్ మీద అని చెప్పారు. అంటే ఏరియర్స్ ఓన్లీ ఇన్ ఫైనల్ కాల్. కాబట్టి అలాట్మెంట్లో కానీ ఫస్ట్ కాల్లో కానీ ఎలాంటి ఏరియర్స్ లేవు. అంటే ఆర్డర్ ఎంట్రీ పాస్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. షేర్ అలాట్మెంట్ 4 lakhs రావాలనుకున్నాము. 4 lakhs రిసీవ్ చేసుకున్నాం. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ బీయింగ్ షేర్ అలాట్మెంట్ రిసీవ్డ్. బీయింగ్ షేర్ అలాట్మెంట్ రిసీవ్డ్. నెక్స్ట్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ 30 రూపీస్ చెప్పారు. 10,000 షేర్స్ మీద 30 రూపీస్ చొప్పున ఫస్ట్ కాల్ డ్యూ ఉంది. దట్ ఈస్ 10,000 ఇంటూ 30 3 lakhs. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ డ్యూ. సో షేర్ ఫస్ట్ కాల్ కూడా ఎంట్రీ పాస్ చేసాము. రిసీవ్ చేసుకుందాం. షేర్ ఫస్ట్ కాల్లో కూడా మనకి ఎలాంటి ఏరియర్స్ లేవు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ కాల్ ఎంట్రీ పాస్ చేసేయచ్చు.
ఫస్ట్ కాల్ 3 lakhs డ్యూ రాసాము, 3 lakhs రిసీవ్ చేసుకున్నాము. బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ రిసీవ్డ్, బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ రిసీవ్డ్, బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ రిసీవ్డ్. నెక్స్ట్ ఫైనల్ కాల్, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇది 10 rupees, పబ్లిక్కి ఇష్యూ చేసింది 10,000 షేర్స్ ఇంటూ ఈచ్ వన్ 10 rupees, 10,000 ఇంటూ 10 rupees 1 lakh, బీయింగ్ షేర్ ఫైనల్ కాల్ డ్యూ. అయితే ఫైనల్ కాల్లో ఏరియర్స్ ఉంది అనుకున్నాము కాబట్టి ఏరియర్స్కి ఎంట్రీ పాస్ చేస్తున్నాం. 250 షేర్స్ మీద ఏరియర్స్ ఉంది అని చెప్పారు. ఏరియర్స్ ఉంటే చాలు, ముందు ఎంట్రీ పాస్ చేయాలి. ఏరియర్స్ అనేది కంపెనీకి లాస్ కాబట్టి లాస్ అనేది డెబిట్ రాస్తూ రాద్దాము. ఫైనల్ కాల్ రిసీవ్ చేసుకుంటే యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ ఫైనల్ కాల్ ఎంట్రీ పాస్ చేయాలి. ఏరియర్స్ ఉంది కాబట్టి ఏరియర్స్ లాస్ని డెబిట్ చేస్తూ రాద్దాము. సో బ్యాంక్ అకౌంట్ డేటా కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటా టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఇది ఆర్డినరీ ఎంట్రీ. ఏరియర్స్ ఉంది కాబట్టి ఏరియర్స్ డెబిట్ రాస్తూ రాసాము. ముందు ఫైనల్ కాల్ ఎంత రిసీవ్ చేసుకోవాలంటే పైన ఎంత డ్యూ ఉందని చెప్పాము, 1 lakh డ్యూ ఉందని చెప్పాము, 1 lakh రాసాము. ఇందులో ఏరియర్స్ ఎంత చూడాలి. ఏరియర్స్ ఏం చెప్పాడు, 250 షేర్స్ మీద ఓన్లీ ఫైనల్ కాల్ డ్యూ ఉంది అని చెప్పారు. అంటే 250 షేర్స్ ఇంటూ ఫైనల్ కాల్ ఎంత ఉంది మనకి 10 rupees, 250 ఇంటూ 10 rupees 2,500. సో ఫైనల్ కాల్ యాక్చువల్గా 1 lakh రిసీవ్ చేసుకోవాలి. 1 lakhకి 2,500 ఏరియర్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ క్యాష్ ఎంత కలెక్షన్ అవుతుందంటే 97,500 కలెక్షన్ అవుతుంది. అందుకనే బ్యాంక్ అకౌంట్ డేటా 97,500 రాసాము. బీయింగ్ ఫైనల్ కాల్ రిసీవ్డ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ 250 షేర్స్. ఆ 250 షేర్స్ మినహా మనము రిమైనింగ్ షేర్స్ మీద ఫైనల్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందుకనే బీయింగ్ ఫైనల్ కాల్ రిసీవ్డ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ 250 షేర్స్ రాసాము. ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ ఎప్పుడైతే డిఫాల్ట్ అయినాయో షేర్స్ డిఫాల్ట్ అయిపోయిన షేర్స్ని ఫర్ ఫ్యూచర్ చేస్తున్నారు. ఫర్ ఫ్యూచర్ చేసినప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాము, షేర్ క్యాపిటల్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పాను. ఫర్ ఫ్యూచర్ చేయాలంటే ఏం చేయాలి, షేర్ క్యాపిటల్ని క్యాన్సిల్ చేయాలి. షేర్ క్యాపిటల్ని క్యాన్సిల్ చేయాలంటే మనము ఏ ఎంట్రీలో చూసినా చూడండి షేర్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుందంటే క్రెడిట్లో ఉంటుంది. షేర్ క్యాపిటల్ క్రెడిట్లో ఉంది. నెక్స్ట్ చూడండి అలాట్మెంట్ దగ్గర షేర్ క్యాపిటల్ క్రెడిట్లో ఉంది. ఫస్ట్ కాల్ దగ్గర చూడండి షేర్ క్యాపిటల్ క్రెడిట్లో ఉంది. ఫైనల్ కాల్లో కూడా చూడండి షేర్ క్యాపిటల్ క్రెడిట్లోనే ఉంది. అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది. దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. షేర్స్ని క్యాన్సిల్ చేయాలంటే షేర్ క్యాపిటల్ క్యాన్సిల్ చేయాలి. షేర్ క్యాపిటల్ క్యాన్సిల్ చేయాలంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్లోకి రావాలి. అందుకని షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటార్. ఎన్ని షేర్స్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాము, 250 షేర్స్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాము. 250 షేర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ క్యాన్సిల్ చేయాలని చెప్పాను. ఫేస్ వాల్యూ అంటే 100, 250 ఇంటూ 100 25,000. నెక్స్ట్ షేర్స్ని ఫర్ ఫ్యూచర్ చేసేటప్పుడు షేర్ క్యాపిటల్ క్యాన్సిల్ చేస్తున్నామంటే ఆ క్యాన్సిల్ చేసిన షేర్ క్యాపిటల్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. మన దగ్గర దాని మీద ఉండే ఇన్ఫర్మేషన్ ఏమైతే మహా అయితే డిస్కౌంట్ ఉంటుంది లేదా ఏరియర్స్ ఉంటుంది. డిస్కౌంట్ ఎప్పుడైనా షేర్స్ని మనం క్యాన్సిల్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా బుక్స్లో ఏం రికార్డ్ అయి ఉంటుందంటే డిస్కౌంట్ ఉండొచ్చు. దట్ ఈజ్ అలాట్మెంట్ దగ్గర మనం డిస్కౌంట్ ఎలా చేస్తే డిస్కౌంట్ ఉంటుంది చూడండి, అది ఆ డిస్కౌంట్ ఉండొచ్చు. లేదు అలాట్మెంట్లో కానీ కాల్స్లో కానీ ఏరియర్స్ ఉండొచ్చు. వాటిని క్యాన్సిల్ చేయాలి, ఏరియర్స్ని క్యాన్సిల్ చేయాలి. అలాగే డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ క్యాన్సిల్ చేయాలి. కానీ ఈరోజు మనం సమయంలో షేర్స్ని ఇష్యూడ్ ఎట్ పార్ అనుకున్నాము. అంటే ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తాము, డిస్కౌంట్ లేదు కాబట్టి డిస్కౌంట్ క్యాన్సిల్ చేసిన అవసరం లేదు. ఇక క్యాన్సిల్ చేసేది ఏంటంటే మనకి ఫైనల్ కాల్లో ఏరియర్స్ ఉన్నాయి, ఏరియర్స్ని క్యాన్సిల్ చేస్తున్నాము. చూడండి ఇందాకే ఏరియర్స్ రాసాము. కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటా అని ఉంది. ఏరియర్స్ ఎక్కడుంది, 2,500 రూపాయలు డెబిట్లో ఉంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎక్కడికి వస్తుంది, క్రెడిట్లోకి వస్తుంది. అందుకని క్రెడిట్లో రాశాను. ఇదిగోండి 2 కాల్స్ ఇన్ ఏరియర్స్. రిమైనింగ్ అంతా 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని రాయాలి. బ్యాలెన్స్ మొత్తాన్ని 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని రాశాను. ఎంతంటే మొత్తం 25,000. 25,000లో 2,500 ఏరియర్స్ పోతే ఇంకా 22,500. ఈ అమౌంట్ అంతా షేర్ హోల్డరు ఎవరైతే డిఫాల్ట్ అయ్యారో డిఫాల్ట్ అయిపోయిన షేర్ హోల్డర్ మనకి పే చేసిన అమౌంట్. అది ఒకసారి కావాలంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఒకటి ఎవరు ఫెయిల్ అయ్యారు, ఒక షేర్ హోల్డర్ దగ్గర 250 షేర్స్ ఉన్నాయి. ఈ 250 షేర్స్ మీద వాడు మనకి ఏం పే చేశాడంటే అప్లికేషన్ పే చేశాడు. అప్లికేషన్ ఎంత 20 రూపీస్. అలాట్మెంట్ పే చేశారు, అలాట్మెంట్ 40 రూపీస్ పే చేశాడు. ఫస్ట్ కాల్ పే చేశాడు 30 రూపీస్. టోటల్గా 90 రూపీస్ పే చేశాడు ఒక్కొక్క షేర్ మీద. 90 రూపీస్ ఎన్ని షేర్స్ మీద పే చేశాడు, 250 షేర్స్ మీద. 90 ఇంటూ 250 22,500 అమౌంట్ కరెక్ట్గా సరిపోయింది చూడండి. అంటే
వాడు పే చేసిన ఇంతవరకు మనకి పే చేసిన అమౌంట్ షేర్ హోల్డరు ఎవరి షేర్స్ అయితే డిఫాల్ట్ అయినాయో, ఎవరి షేర్స్ అయితే మనం ఫర్ఫీచర్ చేస్తున్నామో ఆ షేర్ హోల్డర్ ఇప్పటి వరకు కంపెనీకి పే చేసిన అమౌంట్ కంపెనీకి బెనిఫిట్. ఆ బెనిఫిట్ అమౌంట్నే మనం షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో వేసాము. షేర్ హోల్డర్ మనకి పే చేసింది ఇంతవరకు అప్లికేషన్ 20, అలాట్మెంట్ 40, ఫస్ట్ కాల్ 30, ఓన్లీ ఫైనల్ కాల్ పే చేయలేదు అంతే. ఇంతవరకు పే చేసింది ఒక్కొక్క షేర్ మీద 90 రూపీస్ పే చేశాడు. అలాంటివి వాడు 250 షేర్స్ ఉన్నాయి, 250 × 90 22,500 పే చేశారు. వాడు పే చేసిన అమౌంటే మనకి గెయిన్. అది షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో క్రెడిట్లో రాసుకున్నాం. ఎస్, వీటిని ఇప్పుడు రీఇష్యూ చేస్తున్నాడు. చూడండి రీఇష్యూ ఎన్ని షేర్స్ చేస్తున్నాడో చూడండి ఒకసారి. ఎస్, ఏమన్నాడు, 250 shares which were forfeited after due notice. Okay. Later, 125 shares of the forfeited shares were reissued at the rate of 90 per share as fully paid. 125 shares మాత్రమే రీఇష్యూ చేస్తున్నాడంట at the rate of 90. ఎస్, మనం ఫర్ఫీచర్ చేసింది ఎన్ని షేర్స్? ఫర్ఫీచర్ చేసింది మనము 250 షేర్స్ అయితే ఎస్ రీఇష్యూ చేసేటప్పుడు మాత్రము ఎన్ని రీఇష్యూ చేస్తున్నాడు? కేవలము ఎస్ 125 రీఇష్యూ చేస్తున్నాడు. ఎన్నన్నా రీఇష్యూ చేయనియండి. రీఇష్యూ చేస్తే ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుంది? రీఇష్యూ చేయడం అంటే షేర్స్ని సెకండ్ హ్యాండ్లో సేల్ చేయడం. సేల్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి క్యాష్ వస్తుంది, మన దగ్గర నుంచి షేర్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎస్, ఒక్కొక్క షేర్ యొక్క ఫేస్ వాల్యూ 100 రూపీస్, కానీ రీఇష్యూ చేసేటప్పుడు 90కి సేల్ చేస్తున్నాడు. అంటే రీఇష్యూ చేసేటప్పుడు కంపెనీకి ఒక్కొక్క షేర్ మీద ఎంత లాస్ కనిపిస్తుంది? 10 రూపీస్ లాస్ కనిపిస్తుంది. లాస్ కానీ గెయిన్ కానీ షేర్ ఫర్ఫీచర్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇందాక చూడండి ప్రాఫిట్ వచ్చింది, షేర్స్ని ఫర్ఫీచర్ చేస్తే 22,500 ప్రాఫిట్ వచ్చింది. ఏ అకౌంట్లో రాసుకున్నాము? షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో రాసుకున్నాము. అక్కడ ప్రాఫిట్ కాబట్టి మనం క్రెడిట్లో రాసాము, అదే లాస్ అయితే డెబిట్లో రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చూడండి షేర్స్ని ఇష్యూ చేశాను, రీఇష్యూ చేశాను అంటే షేర్స్ని రీఇష్యూ చేశానంటే సేల్ చేశాను. సేల్ చేస్తే క్యాష్ వస్తుంది, క్యాష్నే మనం బ్యాంక్ అనుకుంటున్నాం, బ్యాంక్ అకౌంట్ డేటార్. ఎన్ని షేర్స్ని రీఇష్యూ చేసాము? మనము 125 షేర్స్ని రీఇష్యూ చేసాము. ఫర్ఫీచర్ అయితే మనము 250 చేసాం, కానీ ఎస్ రీఇష్యూ చేసేటప్పుడు మాత్రము ఎన్ని చేసాము? 125 షేర్సే చేసాము. అంటే 125 ఇంటూ ఈచ్ వన్ ఎంత? 10 రూపీస్ కాదు, 90 రూపీస్కి సేల్ చేశాడు. సేల్ చేసింది 90 అంటే 125 ఇంటూ 90 రూపీస్కి సేల్ చేశాడు. అమౌంట్ ఎంత అవుతుంది? 11,250 వచ్చింది. ఎస్, ఎన్ని షేర్స్? 125 షేర్స్ని రీఇష్యూ చేశాడు అట్ ద రేట్ ఆఫ్ 90, 11,250. ఒక్కొక్క షేర్ మీద 100 రూపీస్ అయితే మనం సేల్ చేసింది ఎంతకు సేల్ చేసాము? 90కే సేల్ చేసాము. అంటే 10 రూపీస్ లాస్ ఉంది. లాస్ ఉన్నా గెయిన్ ఉన్నా షేర్ ఫర్ఫీచర్ అకౌంట్కే రాయమని చెప్పాను. ఇక్కడ లాస్ కాబట్టి లాస్ని డెబిట్ చేయాలి కాబట్టి షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ డెబిట్ చేశాను. ఎంత లాసు? 125 షేర్స్ మీద ఈచ్ షేర్ మీద 10 రూపీస్ లాసు, దట్ ఈజ్ 1,250. 1,250 లాస్. ఎస్, 2 షేర్ క్యాపిటల్. షేర్స్ని సేల్ చేసినప్పుడు మన దగ్గర నుంచి షేర్స్ వెళ్ళిపోతాయి, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అంటే మళ్ళీ షేర్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్లోకి వచ్చేసింది. ఒట్టి షేర్స్ అని రాయకూడదు, షేర్స్ని ఇష్యూ చేస్తే షేర్ క్యాపిటల్ అని రాయాలి. ఎందుకని కలెక్షన్ చేసిన అమౌంట్ షేర్ క్యాపిటల్ అకౌంట్కే వెళ్ళాలి కాబట్టి 2 షేర్ క్యాపిటల్ రాయాలి. మనం ఎప్పుడు డినామినేషన్స్ రాయడం నేర్చుకోండి అని చెప్పాను, అందుకనే డినామినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వాళ్ళకి సెకండ్ హ్యాండ్ షేర్స్ని ఇష్యూ చేసాము. ఎన్ని షేర్స్ని ఇష్యూ చేశాను? 125. ఏ షేర్స్ మీద నా ఫేస్ వాల్యూ ఎంత ఉంది? 100 ఉంది. 125 ఇంటూ 100 12,500. సో టాలీ అయింది. ఎస్, బ్యాంక్ అకౌంట్ డెటార్ 11,250, షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ డెటార్ 1,250, 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ 12,500. ఏమైంది? బీయింగ్ ఫర్ఫీటెడ్ షేర్స్ రీఇష్యూడ్. ఆల్ ద షేర్సా? కాదు, సమ్ ఆఫ్ ది ఫర్ఫీటెడ్ షేర్స్ లేదా హాఫ్ ఆఫ్ ది ఫర్ఫీటెడ్ షేర్స్ రీఇష్యూడ్ అట్ ద రేట్ ఆఫ్ 90 per share. రైట్. మరి ఎప్పుడైతే రీఇష్యూ చేసామో, ఆల్రెడీ షేర్స్ని ఫర్ఫీచర్ చేసామో, వాటిని రీఇష్యూ చేసాము. ఫైనల్గా ఎంత ప్రాఫిట్ ఉందో ఎంత లాస్ ఉందో చూసి ఆ అమౌంట్ని క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే ఫర్ఫీచర్ చేసిన షేర్స్ మీద ప్రాఫిట్ కానీ లాస్ కానీ క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఒకసారి చూద్దాం. చూడండి, మనకి 22,500 రూపీస్ ప్రాఫిట్ ఉంది. మనము 250 షేర్స్ని ఫర్ఫీచర్ చేసాము. ఫర్ఫీచర్ చేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్, ఇది ప్రాఫిట్, క్రెడిట్లో ఉంది ప్రాఫిట్ ఫర్ఫీచర్ అకౌంట్లో 22,500. ఇప్పుడే షేర్స్ని రీఇష్యూ చేశాను. రీఇష్యూ చేస్తే లాస్ కనిపించింది. ఇక్కడ ఫర్ఫీచర్ అకౌంట్ డెబిట్లో ఉంది, డెబిట్లో ఉంటే లాస్ ఎంత? 1,250. నిన్న సమ్లో మనం ఏం చేసాము? 22,500 మైనస్ 1,250 తీసేసాము. అంటే ఇదేమో గెయిన్, ఇదేమో లాస్ కాబట్టి తీసేసి ఇంకా 21,250 ఉంటుంది. యాక్చువల్గా ఈ 21,250ని క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం లాస్ట్ సమ్లో ఇలాగే చెప్పుకున్నాం, కానీ లాస్ట్ సమ్లోని ఈ సమ్కి చిన్న తేడా ఉంది. ఈరోజు ఇలా చేస్తే రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది చూద్దాం.
ఈ 22,500 మనకి ఇచ్చిన 22,500 గెయిన్, నో డౌట్ 22,500 గెయినే. అయితే ఈ గెయిన్ ఎన్ని షేర్స్ మీద గెయిన్? 250 షేర్స్ని ఫర్ఫీచర్ చేస్తే మనకు వచ్చిన గెయిన్. 250 షేర్స్ మీద గెయిన్ 22,500. కానీ మనము రీఇష్యూ చేసేటప్పుడు 250 షేర్స్ని రీఇష్యూ చేయలేదు, అందులో సగమే, దట్ ఈస్ 125 షేర్స్ని రీఇష్యూ చేసాం. కాబట్టి ఈ ప్రాఫిట్ మొత్తాన్ని కన్సిడర్ చేయకూడదు. ఆ 22,500 ఎన్ని షేర్స్ మీద ప్రాఫిట్ అంటే 250 షేర్స్ మీద. బట్ మనం రీఇష్యూ చేసేటప్పుడు 125 రీఇష్యూ చేసాం కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ని కూడా 125 షేర్స్ వరకే కన్సిడర్ చేయాలి. అంటే 250 షేర్స్కి 22,500 అయితే మనము రీఇష్యూ చేసింది 125 షేర్సే కాబట్టి 125 షేర్స్కి ఎంత, ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎంత అంటే 125/250 ఇంటూ 22,500 ఇంటూ 22,500 పోతే 11,250 వస్తుంది. 11,250 వస్తుంది. అంటే 125/250 ఇంటూ 22,500 వేస్తే మనకు వచ్చే అమౌంట్ 11,250. ఏంటిది 11,250? ప్రాఫిట్ ఆన్ ఫర్ఫీచర్ ఆఫ్ 125 షేర్స్ ఓన్లీ. మనం యాక్చువల్గా ఫర్ఫీచర్ చేసింది 250, కానీ ఫైనల్ ప్రాఫిట్ కన్సిడర్ చేసేటప్పుడు 250 షేర్స్ మీద వచ్చిన ప్రాఫిట్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే రీఇష్యూ దాంట్లో సగమే జరిగింది కాబట్టి ఎంతవరకు రీఇష్యూ జరిగిందో ప్రాఫిట్ని కూడా అంతవరకే కన్సిడర్ చేయాలి. అందుకని 250 షేర్స్ మీద ప్రాఫిట్ 22,500 అయితే రీఇష్యూ చేసింది 125 షేర్సే కాబట్టి 125 షేర్స్కి ప్రాఫిట్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసాము. ఎంత వచ్చింది? 11,250 వచ్చింది. సో 11,250 మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మొత్తం 22,500లో 11,250 వచ్చింది. దీంట్లో ఇప్పుడు రీఇష్యూ చేసిందాము. ఎంత రీఇష్యూ చేస్తే లాస్ ఎంత వచ్చింది? 1,250 లాస్ వచ్చింది. ఈ 1,250 లాస్ తీసేసాము. లాస్ తీస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 ఉంది. ఆ 10,000ని మాత్రమే క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అందుకని షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ టు క్యాపిటల్ రిజర్వ్ అని ఎంత రాసాము? 10,000 రాసాము. ఎలా వచ్చింది 10,000? ఎలా వచ్చింది? ఎస్, ముందు ప్రాఫిట్ తీసుకోవాలి. ప్రాఫిట్ 22,500 వచ్చింది. ఈ 22,500 ఎన్ని షేర్స్ని ఫర్ఫీచర్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ అంటే 250 షేర్స్ని ఫర్ఫీచర్ చేస్తే మనకి 22,500 వచ్చింది. కానీ రీఇష్యూ చేసేటప్పుడు దీంట్లో 125 షేర్సే రీఇష్యూ చేసాం కాబట్టి 125 షేర్స్కి అయితే ప్రాఫిట్ ఎంత ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే ఎలా వచ్చింది మనకి? 125/250 ఇంటూ 250 ఇంటూ 22,500 ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ 11,250. ఈ 11,250 ఏంటిది? ప్రాఫిట్ ఆన్ ఫర్ఫీచర్ ఆఫ్ 125 షేర్స్ ఓన్లీ. 250 షేర్స్కి 22,500 అయితే 125 షేర్స్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 11,250. అంటే 22,500 మొత్తం కన్సిడర్ చేయకూడదు, అందులో 11,250 వరకే తీసుకోవాలి, సగమే రీఇష్యూ చేశారు కాబట్టి. అదే 125 షేర్స్ని రీఇష్యూ చేస్తే మనకి ఎంత లాస్ వచ్చింది? ఇక్కడ 1,250 లాస్ వచ్చింది. ఇదేమో గెయిన్ 125 షేర్స్ మీద గెయిన్ ఏమో 125 షేర్స్ మీద గెయిన్ 11,250, అదే 125 షేర్స్ మీద లాస్ ఏమో 1,250. ఎస్, టోటల్గా ఇంకా ప్రాఫిటే మిగిలింది ఎంత? 10,000. ఈ 10,000 ఏం చేసాము? ఎస్, క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసుకోం. ఏ అకౌంట్లో ఉంది బ్యాలెన్స్? షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో ఉంది. షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ ఎక్కడుంది? క్రెడిట్లో ఉంది. క్రెడిట్లోనే ఎక్కువ బ్యాలెన్స్ ఉంది. అంటే షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ ఆల్రెడీ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. దాన్ని మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఒక క్రెడిట్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి రావాలి? డెబిట్లోకి రావాలి. అందుకనే షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ టు క్యాపిటల్ రిజర్వ్ అని రాసాము. అమౌంట్ ఎంత? 10,000. అంతేకాని 22,500 రూపీస్ మొత్తం టోటల్గా తీసుకొని దాంట్లోంచి 1,250 లాస్ 1,250 తీసేసి రిమైనింగ్ 21,250 రాయకూడదు. అలా రాస్తే రాంగ్ అవుతుంది. నెక్స్ట్, being profit on reissue of forfeited shares transfer to capital reserve account. as 10,000 అమౌంట్ రాసేసాము. 10,000 అమౌంట్ రాసి దానికి నేరేషన్ ఏం రాసాము? being profit on reissue of forfeited shares transfer to capital reserve account. నెక్స్ట్, రాజు లిమిటెడ్ కంపెనీ issued 20,000 shares of 100 each payable as ₹25 application, 25 allotment, 20 ఫస్ట్ కాల్ అండ్ 20 ఫైనల్ కాల్. ఇక్కడ ఇష్యూడ్ క్లియర్గానే ఉంది, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. ఇష్యూ చేసిన షేర్స్ 20,000, నో డౌట్. అట్ ద రేట్ ఆఫ్ 100 ఈచ్ అన్నారు, కరెక్టే, 100 ఈచ్. ఈ 100 ఎలా కలెక్షన్ చేశారో కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి. ఇందులో డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ ఉందేమో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అప్లికేషన్ 25 రూపీస్, అలాట్మెంట్ 25 రూపీస్,
ఫస్ట్ కాల్ 20, ఫైనల్ కాల్ 25, టోటల్ 95 అయింది. టోటల్ 95 అయిందంటే 5 రూపీస్ తగ్గింది. ఫేస్ వాల్యూ కన్నా అమౌంట్ తగ్గించి కలెక్షన్ చేస్తే ఏమవుతుంది? డిస్కౌంట్ ఉంటుంది. అంటే సమ్లో చెప్పకుండానే డిస్కౌంట్ ఉంది. ఎంత డిస్కౌంట్ ఉంది? 5 రూపీస్. మరి డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ ఎక్కడ అలౌ చేయాలి? అలాట్మెంట్లో. అంటే యాక్చువల్గా అలాట్మెంట్ 25 రూపీస్ అని ఇచ్చారు, కానీ 25 రూపీస్ కాదు, 5 రూపాయలు డిస్కౌంట్ కూడా ఉంది. కాబట్టి అలాట్మెంట్ దగ్గరే మనం డిస్కౌంట్ 5 రూపీస్ కూడా రాసుకోవాలి. డిస్కౌంట్ 5 రూపీస్ కూడా ఉంది. ఇప్పుడు అప్లికేషన్ 25, అలాట్మెంట్ 25 ప్లస్ డిస్కౌంట్ ఒక 5, ఫస్ట్ కాల్ 20 రూపీస్, ఫైనల్ కాల్ 25, టోటల్ 100 సరిపోతుంది. రైట్. అలా ముందు టోటల్ మనం కలెక్షన్ చేసిన అమౌంట్ టోటల్ చూస్తే సమ్లో చెప్పకపోయినా డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ ఉందేమో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇదిగో టోటల్ చేసేమో 95 వచ్చింది, 5 రూపీస్ డిస్కౌంట్ ఉందనుకున్నాము. డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ ఎక్కడ రాయాలి? అలాట్మెంట్లో రాయాలి. అలాట్మెంట్లో రాసుకున్నాం. నెక్స్ట్ మనము ఇష్యూ చేసింది 20,000 షేర్స్. మరి హౌ మెనీ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఇది తెలుసుకోవాలి. చూడండి, అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఫర్ 18,000 షేర్స్ ఓన్లీ. మనము ఇష్యూ చేసింది 20,000 అయితే ఎన్ని వచ్చినాయి అప్లికేషన్స్? 18,000. అప్పుడు ఏం చెప్పాను? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షార్టేజ్ అయినాయి, అప్లికేషన్స్ షార్టేజ్ వచ్చినాయి. నేను 20,000 షేర్స్ ఉన్నాయని చెప్పిన 18,000 షేర్స్ కోసమే అప్లికేషన్స్ వచ్చినాయి. అప్పుడు నేను వాళ్ళకి నా దగ్గర 20,000 ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డిమాండ్ చేసింది ఓన్లీ 18,000 కాబట్టి నేను 80,000 షేర్స్ని మాత్రమే వాళ్ళకి అలాట్ చేస్తాను. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ 18,000కే రాయాలి. ఇక 20,000కి రాయకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉండొచ్చు 20,000, కానీ వాళ్ళు డిమాండ్ చేసింది ఓన్లీ 18,000కే కాబట్టి నేను 18,000 షేర్స్ని మాత్రమే వాళ్ళకి అలాట్ చేశాను. వాళ్ళ దగ్గర ఉన్నాయి 18,000 షేర్ హోల్డర్స్ దగ్గర. కాబట్టి నాకు 18,000 మీదే అప్లికేషన్స్ కానీ అలాట్మెంట్ కానీ ఫస్ట్ కాల్ కానీ ఫైనల్ కాల్ కానీ ఓన్లీ 18,000 మీదే కలెక్షన్ చేస్తాను. ఈరోజు 20,000 రాయకూడదు. మనకి అర్థం కావడం కోసమే మనం ముందు 20,000 రాసుకుంటాము, కానీ మనకి అప్లికేషన్స్ షార్టేజ్ అయినప్పుడు దాన్ని కొట్టేసేయాలి. ఇష్యూ చేసి కొట్టేసి ఎన్ని రిసీవ్ చేసుకున్నామో అన్ని వరకే రాయాలి. రైట్. అంటే ఇక్కడి నుంచి మనం అన్ని 18,000కే రాస్తాం. మరి నెక్స్ట్ చూడాల్సింది ఏమైనా ఏరియాస్ ఉన్నాయేమో చూద్దాం. 18,000 షేర్స్ విచ్ వర్ అలాటెడ్. ఓకే, ద డైరెక్టర్స్ డిడ్ నాట్ మేక్ ద ఫైనల్ కాల్. ఇది చాలా ఇంపార్టెంట్. ద డైరెక్టర్స్ డిడ్ నాట్ మేక్ ద ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ ఇంకా కాల్ అప్ చేయలేదు. కాల్ అప్ చేస్తేనే మనము ఫైనల్ కాల్కి 2 ఎంట్రీస్ పాస్ చేస్తాము. ఏమని? షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ అని, రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ టు షేర్ ఫైనల్ కాల్ అని ఈ 2 ఎంట్రీస్ పాస్ చేస్తాము. డైరెక్టర్స్ డిడ్ నాట్ మేక్ ద ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ ఇంకా వాళ్ళు కాల్ అప్ చేయలేదు కాబట్టి కాల్ అప్ చేయకపోతే మనము ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. అంటే సమ్లో యాక్చువల్గా ఫైనల్ కాల్ ఉంది. ఫైనల్ కాల్ ఉన్నా సరే కంపెనీ డైరెక్టర్స్ ఇంకా ఫైనల్ కాల్ మేకప్ చేయలేదు కాబట్టి మనం దీనికి ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫైనల్ కాల్కి ఈరోజు మనం ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు. ఆల్ ద మనీ ఎక్సెప్ట్ ద ఫస్ట్ కాల్ ఆన్ 600 షేర్స్ వర్ రిసీవ్డ్. ఆల్ ద మనీ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ కాల్ ఆన్ 600 షేర్స్. ఒక ఫస్ట్ కాల్లో మాత్రము 600 షేర్స్ మీద ఏరియర్స్ ఉన్నాయి అన్నాడు. ఫైనల్ కాల్లో కూడా ఏరియర్స్ ఉంటాయి, కానీ ఫైనల్ కాల్ కాలప్ చేయలేదు కదా, కాబట్టి దాని గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. దీస్ షేర్స్ వర్ ఫర్ఫీటెడ్ అండ్ రీఇష్యూడ్ అట్ ద రేట్ ఆఫ్ 66 per షేర్. ఈ షేర్స్ని మనం ఫర్ఫీచర్ చేయడం జరిగింది, వాటిని రీఇష్యూ చేయడం కూడా జరిగింది. ఇక్కడే చాలా ఇబ్బంది పడతారు, కంప్లీట్గా రాంగ్ రాయిపోతారు. ముందు మనము ఫస్ట్ కాల్ వరకు ఏరియర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కాల్ వరకు ఏరియర్స్ ఎంట్రీ రాసేద్దాము. తర్వాత ఫర్ఫీచర్ రీఇష్యూ దాన్ని ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. ఎంట్రీస్ పాస్ చేద్దాం, చూద్దాం. ఫస్ట్ వన్, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్. మనకి అమౌంట్ ఎంత చెప్పారు? వచ్చినవి 18,000 షేర్సే వచ్చినాయి. 18,000 షేర్స్ ఇంటూ అప్లికేషన్ ఎంత ఉంది? 25. అప్లికేషన్ 25, అలాట్మెంట్ 25 ప్లస్ డిస్కౌంట్ 5 రూపీస్, ఫస్ట్ కాల్ 20, ఫైనల్ కాల్ 25. ఇది మనకున్నది. సో 18,000 ఇంటూ 25 4,50,000. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్. మనకి ఇక్కడ 20,000 రాసాము, ఇష్యూ 20,000 రాసాము, కానీ అప్లికేషన్స్ 18,000 వచ్చినాయి. అప్లికేషన్స్ షార్టేజ్ వస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే రాయాలి. ఎన్ని అప్లికేషన్స్ వస్తే అన్ని వరకే రాయాలి. సో 18,000కే రాస్తున్నాము. 18,000 ఇంటూ 25 4,50,000 బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్. ఇక్కడ ఎక్సెస్ అప్లికేషన్ అనే మాట లేదే కాబట్టి టోటల్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఓన్లీ. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. మనకి ఎంట్రీస్ రాయడం రాకపోతే, ఎంట్రీస్ గుర్తు రాకపోతే మళ్ళీ ఇవన్నీ మనం చక్కగా రాయలేము. ఎంట్రీస్ ఖచ్చితంగా ముందు మన ఫస్ట్ 8 ఎంట్రీస్ ఖచ్చితంగా మనకి నోట్లో ఉండాల్సిందే ఎప్పుడును. ఆ ఎంట్రీస్ నేర్చుకున్న తర్వాత మాత్రమే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. బీయింగ్ అప్లికేషన్ మనీ
ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, అప్లికేషన్ మనీని షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం 4,50,000. నెక్స్ట్ అలాట్మెంట్లో ఇందాకే చూసాము డిస్కౌంట్ ఉంది అనుకున్నాం కాబట్టి డిస్కౌంట్తో రాయాలి. యాక్చువల్గా అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అని రాస్తాము, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాము. కానీ ఇందాక మనం టోటల్ చేస్తే 4 ఇన్స్టాల్మెంట్స్ టోటల్ చేస్తే 95 వచ్చింది, అంటే 5 రూపీస్ షార్టేజ్ అయింది. ఆ షార్టేజ్ అయిన అమౌంట్ ఏమనుకున్నాము, డిస్కౌంట్ అనుకున్నాము. కాబట్టి డిస్కౌంట్ ఇక్కడ అలాట్మెంట్ దగ్గరే రాయాలి. ఎస్, డిస్కౌంట్ అనేది లాస్ కాబట్టి లాస్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అందుకనే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. డినామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. చూడండి డినామినేషన్స్ ఎలా రాయాలో. ఇక్కడ క్లియర్గా అలాట్మెంట్ ఎంత ఉంది, 25 అని ఉంది. 18,000 షేర్స్, 18,000 షేర్స్ మీద మనం ఎంత పే చేయాలి, అలాట్మెంట్ యాక్చువల్గా 25, ఇదిగో 25 రాశాను. ఎస్, 4,50,000. డిస్కౌంట్ కూడా ఉంది. డిస్కౌంట్ ఎంత, ఓన్లీ 5 రూపీస్. 18,000 ఇంటూ 5, 18,000 ఇంటూ 5, డిస్కౌంట్ 90 రూపీస్. నేను ఇవి రెండు టోటల్ చేసి ఇక్కడ రాయొద్దు అని చెప్పాను మీకు, అమౌంట్లో టోటల్ చేసి రాయొద్దు అని చెప్పాను. డినామినేషన్సే వేయాలి. డినామినేషన్స్ ఎంతంటే అక్కడ డిస్కౌంటే అలౌ చేయకపోతే మనము అలాట్మెంట్ ఎంత కలెక్షన్ చేసేవాళ్ళమి, 30 రూపీస్ కలెక్షన్ చేసేవాళ్ళమి. కాబట్టి షేర్ క్యాపిటల్కి ఎదుర్కొంటే డినామినేషన్స్ ఎలా వేయాలి, 18,000 షేర్స్ ఇంటూ 18,000 షేర్స్ ఇంటూ 25 రూపాయలు అలాట్మెంటు, 5 రూపాయలు డిస్కౌంట్, మొత్తం ఎంత ఫేస్ వాల్యూ 30 రూపీస్. 30 రూపీస్ రాయాలి. 18,000 ఇంటూ 30, 5,40,000. ఎప్పుడు ఇవి రెండు టోటల్ చేసి రాయొద్దు. ముందు ఇక్కడ అమౌంట్ వేసుకోండి, డినామినేషన్స్ వేయండి, డినామినేషన్స్ ప్రకారం అమౌంట్ వేయండి. అప్పుడు మీరు ఎక్కడైనా రాంగ్ రాస్తే తెలిసిపోతుంది, లేకపోతే రాంగ్ తెలియదు. రైట్, బీయింగ్ షేర్ అలాట్మెంట్ డ్యూ విత్ డిస్కౌంట్, బీయింగ్ షేర్ అలాట్మెంట్ డ్యూ విత్ డిస్కౌంట్. రైట్, నెక్స్ట్ రిసీవ్ చేసుకుందాం. అలాట్మెంట్లో ఎలాంటి ఏరియర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా రిసీవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అలాట్మెంట్ ఎంత డ్యూ ఉంది అని చెప్పాము, 4,50,000. సో 4,50,000 రిసీవ్డ్. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్, బీయింగ్ షేర్ అలాట్మెంట్ రిసీవ్డ్. నెక్స్ట్ షేర్ ఫస్ట్ కాల్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. మనకి ఫస్ట్ కాల్ వేరేగా ఉంది, ఫైనల్ కాల్ వేరేగా ఉంది. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఫస్ట్ కాల్ మనకి అమౌంట్ ఎంత ఇచ్చారు, 20 రూపీస్ ఇచ్చారు. 18,000 షేర్స్, 18,000 షేర్స్ ఇంటూ 20 రూపీస్ అంటే 3,60,000. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్, బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ డ్యూ, బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ డ్యూ. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఇక్కడ ఫస్ట్ కాలు ఫైనల్ కాలు విడివిడిగానే ఉంది, ఇంకా ఫైనల్ కాల్ కాలప్ చేయలేదు. కాలప్ చేసిన తర్వాత ఎంట్రీ పాస్ చేయొచ్చు. అట్ ప్రెసెంట్ ఓన్లీ ఫస్ట్ కాల్. సో షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్, 18,000 షేర్స్ ఇంటూ 20 each, దట్ ఈస్ 3,60,000, బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ డ్యూ. ఇప్పుడు రిసీవ్ చేసుకుందాం, ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకుందాం. ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఏరియర్స్ ఉన్నాయని చెప్పాడు. ఏరియర్స్ ఉన్నాయి కాబట్టి మనము ఏరియర్స్ చూడాలి ఒకసారి. ఏరియర్స్ ఎన్ని షేర్స్ మీద చెప్పారు చూడండి. ఎస్, ఆల్ ద మనీ ఎక్సెప్ట్ ద ఫస్ట్ కాల్ ఆన్ 600 షేర్స్. 600 షేర్స్ మీద ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకోలేదంట. కాబట్టి ఫస్ట్ కాల్ మినహాయించి రిమైనింగ్ అమౌంట్ అంతా మనం కలెక్షన్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాంక్ అకౌంట్ డేటా కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఫస్ట్ కాల్లో ఏరియర్స్ ఉన్నాయి, ఏరియర్స్ ఉంటే ఏరియర్స్ లాస్ కాబట్టి లాస్ని డెబిట్ చేస్తూ రాస్తున్నాము. సో బ్యాంక్ అకౌంట్ డేటా కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ముందు ఫస్ట్ కాల్కి ఎదుర్కొంటే అమౌంట్ రాసేద్దాం. ఫస్ట్ కాల్ పైన ఆల్రెడీ రాసాము 3,60,000 అని, సేమ్ అమౌంట్ ఎంటర్ చేసాము 3,60,000. ఫస్ట్ ముందుగానే బ్యాంక్ రాయకూడదు, ఏరియర్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏరియర్స్ ఎన్ని అని చెప్పారు, 600 షేర్స్ మీద ఏరియర్స్ ఉన్నాయి. 600 ఇంటూ ఫస్ట్ కాల్ మనకి ఎంత, 20 రూపీస్. 600 ఇంటూ 20 రూపీస్ 12,000 రూపీస్. సో కాల్స్ ఇన్ ఏరియర్స్ 12,000 రూపీస్. మనం అందుకనే ఖచ్చితంగా డినామినేషన్స్ వేయాలి. డినామినేషన్స్ వేయకపోతే రాంగ్ పడిపోతుంది, ఏం చేస్తున్నామో అర్థం కాదు. మనం ఏమి ఎంటర్ చేయాలి, ఫస్ట్ ఏరియర్స్ని ఎంటర్ చేయాలి. ఫస్ట్ బ్యాంక్ కాదు, బ్యాంక్ తెలియాలంటే ఏరియర్స్ తెలియాలి. ఏరియర్స్ ఎన్ని, 600 షేర్స్. 600 షేర్స్ ఇంటూ ఏం పే చేయలేదు, ఫస్ట్ కాల్ పే చేయలేదు. ఫస్ట్ కాల్ ఎంత, 20 రూపీస్. 600 ఇంటూ 20 12,000. సో 3,60,000కి 12,000 ఏరియర్స్ పోతే ఇంకా రిమైనింగ్ రిసీవ్ చేసుకుంటాం. దట్ ఈస్ 3,48,000 రిసీవ్ చేసుకున్నాం. బీయింగ్ ఫస్ట్ కాల్ రిసీవ్డ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ 600 షేర్స్. ఈ 600 షేర్స్ని రిసీవ్ చేసుకున్నాము, అయిపోయింది. యాక్చువల్గా మనం రోజు అయితే షేర్ ఫైనల్ కాల్ రాసేవాళ్ళమే. చూడండి, ఇప్పుడు ఫస్ట్ కాల్ రాసిన తర్వాత నేను షేర్ క్యాపిటల్ని ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ రాశాను, ఫైనల్ కాల్ రాయలేదు. ఎందుకు ఫైనల్ కాల్ రాయలేదంటే క్లియర్గా ఉంది, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ద డైరెక్టర్స్ డిడ్ నాట్ మేక్ ద ఫైనల్ కాల్ అని ఉంది. ఫైనల్ కాల్ డైరెక్టర్స్ ఇంకా
మేకప్ చేయలేదు కాబట్టి మనం దానికి ఎంట్రీ రాయకూడదు. ఫైనల్ కాల్ ఇంకా కాలప్ చేయలేదు, కాలప్ చేయకపోతే మనము ఎంట్రీ రాయకూడదు. మరి ఫైనల్ కాలప్ చేయకుండానే ఏం జరిగింది, 600 షేర్స్ ఫర్ఫీచర్, 600 షేర్స్ డిఫాల్ట్ అయినాయి. దీస్ షేర్స్ వర్ ఫర్ఫీటెడ్, వీటిని ఫర్ఫీచర్ చేశారు. అంటే ఫైనల్ కాల్ కాకుండానే షేర్స్ని ఫర్ఫీచర్ చేశారు కాబట్టి మనం ఫర్ఫీచర్ ఏంటి రాయబోతున్నాం. ఇప్పుడు ఫర్ఫీచర్ చేశారంటే నేను ఏం చెప్పాను, షేర్ క్యాపిటల్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పాను. షేర్ క్యాపిటల్ అంటే ఎన్ని షేర్స్, ఎన్ని డిఫాల్ట్ అయినాయి, మనకి 600 షేర్స్ డిఫాల్ట్ అయినాయి. 600 షేర్స్ని క్యాన్సిల్ చేయాలి. 600 ఇంటూ యాక్చువల్గా నేను ఏం క్యాన్సిల్ చేయమన్నాను, ఇంతవరకు మనం ఫర్ఫీచర్ ఎంట్రీస్ రాసామో ఫర్ఫీచర్ ఎంట్రీస్ అన్నింటిలో కూడా మనము ఫేస్ వాల్యూ క్యాన్సిల్ చేయమన్నాను. ఫేస్ వాల్యూ అంటే ఎంత, మనకి 100 రూపీస్. కానీ ఈ సమ్లో ఫేస్ వాల్యూ క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకు ఫేస్ వాల్యూ క్యాన్సిల్ చేయకూడదు అంటే ఫైనల్ కాల్ ఇంకా కాలప్ చేయలేదు. ఇంతవరకు మనం షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత క్రెడిట్ రాసామో చూడండి ఒకసారి. షేర్ క్యాపిటల్ అకౌంట్కి మనం ఎంత క్రెడిట్ రాసామంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ షేర్ క్యాపిటల్ రాసాము. ఫస్ట్ అప్లికేషన్లో షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత డినామినేషన్ రాసాం మనము, అప్లికేషన్ ఎంత చెప్పారు, 25 రూపీస్ చెప్పారు. అంటే ఇక్కడ 25 రూపీస్ క్రెడిట్ రాసాం మనం. నెక్స్ట్ చూడండి అలాట్మెంట్లో మనము షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత రాసాము, ఇక్కడ 18,000 ఇంటూ 30 రూపీస్ రాసాము. అప్లికేషన్ దగ్గర 25 రూపాయలు క్రెడిట్ రాశాను షేర్ క్యాపిటల్ అకౌంట్లో. అలాట్మెంట్ దగ్గర ఏమో షేర్ క్యాపిటల్ అకౌంట్లో 30 రాశాను. ఇదిగో షేర్ ఫస్ట్ కాల్ రాశాను. షేర్ ఫస్ట్ కాల్లో నేను ఎంత రాశాను, ఇక్కడ 25 రాశాను. షేర్ ఫస్ట్ కాల్ కూడా 20 రూపీస్. షేర్ ఫస్ట్ కాల్ 20 రూపీస్ రాశాను. ఇంతవరకు ఎంత అయింది చూడండి, 75 ఉంది. ఇంకా ఫైనల్ కాల్ 25 రావాల్సింది. అంటే ఇప్పటి వరకు షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత క్రెడిట్ అయింది, 75 క్రెడిట్ అయింది. కాబట్టి నేను 75 వరకే క్యాన్సిల్ చేయాలి. ఈరోజు ఫేస్ వాల్యూ మొత్తము క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకంటే ఫైనల్ కాల్ ఇంకా కాలప్ చేయలేదు కాబట్టి మొత్తము షేర్ యొక్క ఫేస్ వాల్యూ 100. నేను ఎప్పుడు ఫేస్ వాల్యూనే క్యాన్సిల్ చేయండి అని చెప్పాను. కానీ ఫేస్ వాల్యూ 100 క్యాన్సిల్ చేయాలి. కానీ ఈరోజు ఫైనల్ కాల్ దాంట్లో ఇంకా కాలప్ చేయలేదు 25. కాబట్టి మనం ఎంత క్యాన్సిల్ చేస్తాము, 75 క్యాన్సిల్ చేస్తాము. లేదు ఇప్పటి వరకు క్యాపిటల్ అకౌంట్కి ఎంత క్రెడిట్ అయిందో అది క్యాన్సిల్ చేసుకుంటాం. ఇంతవరకు క్యాపిటల్ అకౌంట్కి ఏది క్రెడిట్ చేసాము, అప్లికేషన్ 25, అలాట్మెంట్ దగ్గర 30, ఫస్ట్ కాల్ 20, టోటల్ ఎంత క్రెడిట్ చేసాము, 75. ఇంతవరకు ఎంత క్రెడిట్ చేసామో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. 75 మనం క్యాన్సిల్ చేయాలి. అందుకని ఇక్కడ ఫేస్ వాల్యూ క్యాన్సిల్ చేయట్లేదు. రైట్, షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ 600 షేర్స్ ఇంటూ ఎంత క్యాన్సిల్ చేస్తున్నాము, 75 వరకే. ఫేస్ వాల్యూ 100 చేయలేదు, ఇంకా ఫైనల్ కాల్ కాలప్ చేయలేదు కాబట్టి. అదే ఫైనల్ కాల్ కూడా కాలప్ చేసేసి ఉంటే 600 ఇంటూ 100 రాసేవాడిని. ఫైనల్ కాల్ కాలప్ చేయలేదు కాబట్టి నేను 100 రాయలేదు. ఆ 25 మినహాయించి రిమైనింగ్ మాత్రమే 75 రాశాను. దట్ ఈజ్ 45,000. నేను ఏం చెప్పాను, షేర్స్ని ఫర్ఫీచర్ చేసేటప్పుడు ఆ ఫర్ఫీచర్ చేసిన షేర్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా క్యాన్సిల్ చేయాలి అని చెప్పాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుంది, ఎప్పుడు ఉండే ఇన్ఫర్మేషన్ మహా అయితే రెండే. ఒకటి డిస్కౌంట్ ఉంటుంది, ఇంకోటి ఎరియర్స్ ఉంటాయి. ఈ డిస్కౌంట్ కానీ ఎరియర్స్ కానీ ఉంటే వీటిని క్యాన్సిల్ చేయాలి. మరి స్టార్టింగ్లోనే అనుకున్నాం కదా, అలాట్మెంట్ దగ్గర మనకి డిస్కౌంట్ ఎలా చేశారు, 5 రూపీస్ అనుకున్నాం కాబట్టి డిస్కౌంట్ని క్యాన్సిల్ చేయాలి. ఎస్, ఎన్ని షేర్స్ మీద, మనము ఎన్ని షేర్స్ని క్యాన్సిల్ చేస్తే అన్ని షేర్స్ మీద డిస్కౌంట్ క్యాన్సిల్ చేయాలి. మనము క్యాన్సిల్ చేసింది 600 షేర్స్. ఈ 600 షేర్స్ మీద డిస్కౌంట్ ఎంత అంటే ఈచ్ షేర్ మీద 5 రూపీస్. 600 ఇంటూ 5 3000 రూపీస్. 3000 రూపీస్ నేను డిస్కౌంట్ క్యాన్సిల్ చేశాను. డిస్కౌంట్ క్యాన్సిల్ చేశానని ఎలా తెలిసింది, డిస్కౌంట్ ఆల్రెడీ అలాట్మెంట్ దగ్గర మనం డెబిట్లో రాసుకుంటాము. ఇలా షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎట్ ఆర్ డిస్కౌంట్ అకౌంట్ ఎట్ ఆర్ అని రాసాము. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ ఎట్ ఆర్ అని రాసాము. అక్కడ డిస్కౌంట్ డెబిట్లో ఉంది, క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్లో రాసా. ఏరియర్స్ ఉంటే ఏరియర్స్ కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పాను. ఇదిగోండి పైన ఏరియర్స్ ఉన్నాయి 12,000. ఈ 12,000 ఏరియర్స్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఏరియర్స్ డెబిట్లో ఉన్నాయి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే క్రెడిట్లోకి వచ్చింది. ఇదిగోండి 12,000. అవునా, టు షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తాన్ని షేర్ ఫర్ఫీచర్ అకౌంట్లో రాసుకోవాలి. ఇగో 2 షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ అని మిగిలిన బ్యాలెన్స్ రాసేసాను. ఎంత, మొత్తం 45,000, డెబిట్ మొత్తం 45,000. అందులో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి 15,000. ఇంకా ఎంత ఉంది, 30,000. ఈ 30,000 ఏంటి, ఇంతవరకు షేర్ హోల్డర్ ఈ 600 షేర్స్ మీద కంపెనీకి పే చేసిన అమౌంట్, దట్ ఈజ్ కంపెనీకి గెయిన్ చేసిన అమౌంట్ అనమాట. అది అవునా కాదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇంతవరకు వాడు మనకి ఏమి పే చేశాడో అదే మనకి ప్రాఫిట్ అనుకున్నాం. ఏం పే చేశాడు, అప్లికేషన్ 25 పే చేశాడు, అలాట్మెంట్ పే చేసింది 25. అలాట్మెంట్ 25 పే చేశాడు, ఇంకోటి ఫస్ట్ కాల్ 20 రూపీస్ పే చేశాడు. ఎంతవరకు పే చేసింది, 70 రూపీస్ పే చేశాడు. 70 రూపీస్ అంటే
ఇంతవరకు మనకి పే చేసింది 70 పే చేయలేదు. 20 ఫస్ట్ కాల్లో ఏరియర్స్ ఉన్నాయి. ఫస్ట్ కాల్లో ఏరియర్స్ ఉన్నాయి కాబట్టి వీడు ఇంతవరకు పే చేసింది ఓన్లీ ఎస్ 50 రూపీస్ పే చేశాడు. అప్లికేషన్ పే చేశాడు. అలాట్మెంట్ 30 కానీ 5 రూపీస్ డిస్కౌంట్ ఎలా చేసాం అంటే వాస్తవంగా పే చేసింది ఎంత 25. అంటే వీడు పే చేసింది అప్లికేషన్ 25, అలాట్మెంట్ 25, ఫస్ట్ కాల్ అప్ చేసాం కానీ వీడు పే చేయలేదు. ఇక్కడ నుంచే ఏరియర్స్ ఉన్నాడు. అంటే వీడు మనకి ఇంతవరకు పే చేసింది ఎంత ఓన్లీ 50. ఎన్ని షేర్స్ మీద వీడి దగ్గర 600 షేర్స్ ఉన్నాయి. 600 షేర్స్ మీద 50 రూపీస్ చొప్పున పే చేశాడు. అంటే 30,000 పే చేశాడు. వీడు పే చేసిన అమౌంటే మనకి బెనిఫిట్. అదే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అది మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు లేదా అడ్జస్ట్మెంట్స్ చేయగానే ఇదిగోండి ఇక్కడ ఎన్ని 600 షేర్స్ మీద ఎస్ క్యాన్సిల్ చేసింది 75 చొప్పున క్యాన్సిల్ చేసాము. 75 చొప్పున 45,000 ఉంది. దాంట్లో 3,000 ఏమో డిస్కౌంట్ క్యాన్సిల్ చేసాము. దట్ ఈస్ 600 షేర్స్ మీద 5 రూపీస్ చొప్పున డిస్కౌంట్ క్యాన్సిల్ చేసాము. ఏరియర్స్ 12,000 క్యాన్సిల్ చేసాము. రిమైనింగ్ అంతా షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఎంత 30,000. లేదు ఇది అవునా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలంటే వాడు మనకి ఎంతవరకు ఏం పే చేశాడో చూడాలి. అప్లికేషన్ 25, అలాట్మెంట్ 25, ఈ రెండే పే చేశాడు. 50 రూపీస్ పే చేశాడు. అలా ఎన్ని షేర్స్ మీద 600 షేర్స్ మీద 600 × 50 30,000 వచ్చింది. ఇలా అయినా రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వీటిని రీఇష్యూ చేశాడు. రీఇష్యూ చేసేటప్పుడు అట్ ద రేట్ ఆఫ్ 66 అని చెప్పారు చూడండి. రీఇష్యూ చేసేటప్పుడు ఒక్కొక్కటి 66 చెప్పిన రీఇష్యూ చేశాడంట. 66 చెప్పిన ఎక్కడ ఫుల్లీ పెయిడ్ అనే వాడలేదు చూడండి. ఫుల్లీ పెయిడ్ అనలేదు. రీఇష్యూడ్ అట్ ద రేట్ ఆఫ్ 66 పర్ షేర్ యాజ్ ఫుల్లీ పెయిడ్ అనలేదు. ఎందుకు ఫుల్లీ పెయిడ్ అన్నాడంటే ఇంకా ఫైనల్ కాల్ అప్ చేయలేదు. అంటే షేర్స్ని ఫర్ఫీచర్ చేసిన తర్వాత వాటిని రీఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ అందరినీ కామన్గా ఫైనల్ కాల్ 25 రూపీస్ అందరినీ కాలప్ చేస్తాడు. 25 రూపీస్. ఇంకా కంపెనీ డైరెక్టర్స్ ఎవరికి కాలప్ చేయలేదు. ఫైనల్ కాలప్ చేయలేదు. అంటే ఫస్ట్ కాల్ తర్వాతే వీడిని ఫర్ఫీచర్ చేశారు. ఫస్ట్ కాల్ తర్వాతే రీఇష్యూ చేశారు. రీఇష్యూ చేసిన తర్వాత ఆ షేర్ హోల్డర్కి కూడా నెక్స్ట్ ఫైనల్ కాలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రీఇష్యూ జరిగింది. ఇప్పుడు రీఇష్యూకి ఎంట్రీ పాస్ చేద్దాం. రీఇష్యూ జరిగినప్పుడు ఏం జరగాలి? మనకి క్యాష్ రావాలి. మన దగ్గర నుంచి షేర్స్ వెళ్ళిపోవాలి. చూడండి షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఇప్పుడు వరకు మనం క్యాన్సిల్ చేసింది 75. లేదు పూర్తి డీటెయిల్గా చూడాలంటే షేర్ యొక్క ఫేస్ వాల్యూ 100 రూపీస్. ఇందులో 25 ఫైనల్ కాల్ ఇంకా కాలప్ చేయలేదు. ఎవరిని కాలప్ చేయలేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ కాల్ వరకే మనం అందరినీ కాలప్ చేసాం. ఫస్ట్ కాల్ వరకు అంటే ఆ షేర్ వాల్యూ ఎంతకి సేల్ చేయాలి? 75 రూపీస్కి సేల్ చేయాలి. కానీ 75 రూపీస్కి సేల్ చేసేటప్పుడు ఎవరికైనా ఏం చేయాలి? 5 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ 5 రూపీస్ ఇవ్వాలి. అప్పుడు ఎంతకి సేల్ చేయాలి? 70కి సేల్ చేయాలి. కానీ వీడు ఎంతకి సేల్ చేశాడు? 66కి సేల్ చేశాడు. అంటే 4 రూపీస్ లాస్ ఉంది. అంటే రీఇష్యూ చేసేటప్పుడు 4 రూపీస్ లాస్ కనిపిస్తుంది. వన్స్ అగైన్ మళ్ళీ చూడండి షేర్ యొక్క ఫేస్ వాల్యూ 100 రూపీస్. మనం ఇందులో ఫైనల్ కాల్ ఇంకా కాలప్ చేయలేదు. అంటే ప్రజెంట్ అప్ టు ఫస్ట్ కాల్ వరకు ఈ షేర్ వాల్యూ ఎంత అంటే 75. అంటే ఇంతవరకు ఎవరిని ఫైనల్ కాలప్ చేయలేదు కాబట్టి ఈ సెకండ్ హ్యాండ్ షేర్ని ఎవరికైనా సేల్ చేయాలంటే ఎంతకి సేల్ చేయాలి? 75కి సేల్ చేయాలి. కానీ దీనికి ప్రైమరీగానే డిస్కౌంట్ ఉంది. ఎంత? 5 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఇవి అసలే సెకండ్ హ్యాండ్ షేర్స్ కాబట్టి సెకండ్ హ్యాండ్ షేర్ వాడికి కూడా ప్రైమరీగా డిస్కౌంట్ ఉంటే ఆ రైట్ వీడికి కూడా వస్తుంది డిస్కౌంట్ రైట్. అంటే ఖచ్చితంగా మనం వీడికి 5 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. అప్పుడు 75 రూపీస్ షేర్ని 5 రూపాయలు డిస్కౌంట్ పోతే నేను ఎంతకి సేల్ చేయాలి? వాడికి 70కి సేల్ చేయాలి. కానీ మనం ఎంతకి సేల్ చేసాము? 66కి సేల్ చేసాము. అంటే 70 ఫేస్ని 66కి సేల్ చేస్తే మనకి 4 రూపీస్ లాస్ ఉంది. లాస్ అయినా గెయిన్ అయినా షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లోనే రాయాలి అనుకున్నాం. ఇదిగోండి అవే చూద్దాం. ఇక్కడ సేల్ చేస్తున్నాను. ఎన్ని? బ్యాంక్ అకౌంట్ డేటార్ 600 షేర్స్ని సేల్ చేశాను. 600 షేర్స్ ఇంటూ ఈచ్ వన్ ఎంతకి సేల్ చేస్తున్నానంట? 66 రూపీస్కి సేల్ చేశాను. యాజ్ ఎ సేల్ 66 అని చెప్పాడు. 600 × 66 39,600. నెక్స్ట్ దీన్ని రీఇష్యూ చేసేటప్పుడు డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ మళ్ళీ అలౌ చేయమని చెప్పాను. డిస్కౌంట్ ఎంత ఉంది? 5 రూపీస్. ఇదిగోండి 600 షేర్స్ మీద 5 రూపీస్ డిస్కౌంట్ అలౌ చేసేసాను. 600 × 5 3,000 రూపీస్. ఇప్పుడు లాస్ ఉందా లేదా? ఉంది. లాస్ ఎంత ఉంది? 4 రూపీస్. 600 షేర్స్ మీద లాస్ ఎంత? 600 × 4 రూపీస్. అవునా? 2,400 రూపీస్ లాస్. మనం వాడికి షేర్స్ని ఇచ్చేస్తున్నాం. ఎన్ని షేర్స్ ఇస్తున్నాము? 600 షేర్స్. ఏ రేట్ చెప్పిస్తున్నాము? 75కి. 600 × 75 45,000. ఓకే. వన్స్ అగైన్ బ్యాంక్ అకౌంట్ డేటార్. బ్యాంక్ అకౌంట్ డేటార్ ఎంత? 600 × 66. వాడు ఒక్కొక్క షేర్ని 66కి సేల్ చేశాడంట. 600 × 66 39,600.
డిస్కౌంట్ ఎంత ఉంది, 5 రూపీస్ ఉంది డిస్కౌంట్. 5 రూపీస్ ఎలా చేయాలి డిస్కౌంట్ లాస్ కాబట్టి లాస్ డెబిట్ రాసినాము, ఓపెన్ చేసాం. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ ఎట్ ఆర్ 600 × 5 3000. మరి లాస్ ఉంది, ఎంత లాస్ ఉంది, 4 రూపీస్. యాక్చువల్గా 75 షేరు 5 రూపాయల డిస్కౌంట్ పోతే 70కి సేల్ చేయాలి. 70ని నేను ఎంతకి సేల్ చేశాను, 66కి సేల్ చేశాను. 4 రూపీస్ లాస్ ఉంది, లాస్ని డెబిట్ రాసుకున్నాను. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎట్ ఆర్ 2400. ఎస్ షేర్స్ని సేల్ చేసినప్పుడు షేర్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. వాట్ గోస్ అవుట్ క్రెడిట్. షేర్ క్యాపిటల్ రాశాను, ఎన్ని 600 షేర్స్ మీద 75 చెప్పిన 45,000. బీయింగ్ ఫర్ఫిటెడ్ షేర్స్ రీఇష్యూడ్. ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం టోటల్గా అన్ని షేర్స్ని నేను ఫర్ఫిచర్ చేశాను, అన్ని షేర్స్ని రీఇష్యూ చేశాను కాబట్టి డైరెక్ట్గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. షేర్స్ని ఫర్ఫిచర్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, లాస్ట్ ఎంట్రీ చూద్దాం. షేర్స్ని ఫర్ఫిచర్ చేస్తే ఇందాక 30,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ 30,000 ప్రాఫిట్ ఎస్ అన్ని షేర్స్ని రీఇష్యూ చేస్తే ఫర్ఫిచర్ చేస్తే దట్ ఈస్ 30,000. అదే 600 షేర్స్ని రీఇష్యూ చేశాను, రీఇష్యూ చేస్తే 2400 రూపీస్ లాస్ వచ్చింది. 2400 లాస్ వచ్చింది. తీస్తే ఇంకా 27,600 మిగిలింది. ఈ 27,600 క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ 27,600. పేయింగ్ ప్రాఫిట్ ఆన్ రీఇష్యూ ఆఫ్ ఫర్ఫిటెడ్ షేర్స్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. అండ్ నెక్స్ట్ వన్, కాంత్ లిమిటెడ్ కంపెనీ ఇష్యూడ్ 20,000 షేర్స్. ఇష్యూడ్ ఉంది 20,000 షేర్స్, డైరెక్ట్గా ఇచ్చేసారు 20,000 షేర్స్ at the rate of 10 each. As payable as 2 application, 3 allotment, 2 first call and the balance in final call. క్లియర్గా ఉంది. 2 రూపీస్ అప్లికేషన్ అంట, అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3 రూపీస్, 2 రూపీస్ ఫస్ట్ కాల్ అండ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 3 రూపీస్ ఉంది. 3 రూపీస్ ఫైనల్ కాల్ అంటే డిస్కౌంట్ కానీ ఇంకేమీ లేదు దీంట్లో. ద పబ్లిక్ అప్లైడ్ ఫర్ 25,000 షేర్స్. మనకు వచ్చిన అప్లికేషన్స్ 25,000 షేర్స్ వచ్చినాయి. ఆఫ్ విచ్ 1,000 వర్ రిజెక్టెడ్ అండ్ ద బ్యాలెన్స్ వర్ అలాటెడ్ ప్రోరేటా. ఇక్కడ ఎక్సెస్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఎక్సెస్ అప్లికేషను? మనం ఇష్యూ చేసింది 20,000 అయితే వచ్చిన అప్లికేషన్స్ 25,000 అప్లికేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఎక్సెస్ అప్లికేషన్ 5,000 అప్లికేషన్ ఉంది. ఈ 5,000 అప్లికేషను యాక్చువల్గా ఏం చేయాలి, షేర్ అలాట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అయితే అలా షేర్ అలాట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఏమైనా రిజెక్టెడ్ ఉన్నాయేమో చూడాలి. క్లియర్గా ఉంది. ఆఫ్ విచ్ 1,000 వర్ రిజెక్టెడ్ అండ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు అలాట్మెంట్. అయితే క్లియర్గా 1,000 అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు. సో 1,000 రిజెక్ట్ చేశారు అంటే రిమైనింగ్ ఎక్సెస్ అప్లికేషన్స్ 4,000 ఉన్నాయి. ఈ 4,000ని ఖచ్చితంగా ఏం చేయాలి, షేర్ అలాట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏరియర్స్ ఏమైనా ఉన్నాయా. All the money due were received except the first and final call on 500 shares. క్లియర్గా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆన్ 500 షేర్స్. ఫస్ట్ కాల్లో ఏరియర్స్ ఉన్నాయి, ఫైనల్ కాల్లో కూడా ఏరియర్స్ ఉన్నాయి ఆన్ 500 షేర్స్. ఓకే, అంటే ఫస్ట్ కాల్లో కూడా ఏరియర్స్ రాయాలి, ఫైనల్ కాల్లో కూడా ఏరియర్స్ రాయాలి ఆన్ 500 షేర్స్. హౌఎవర్ వన్ షేర్ హోల్డర్ పేడ్ ద ఫుల్ అమౌంట్ ఆన్ హిజ్ 100 షేర్స్ అలాంగ్ విత్ ద ఫస్ట్ కాల్. ఇక్కడ క్లియర్గా ఏరియర్స్ మాత్రమే ఉంది ఇప్పటి వరకు. అయితే దీంతోపాటు ఏరియర్స్తో పాటు ఇప్పటి వరకు మనం ఫర్ఫీచర్ చూసాము, కానీ ఇక్కడ ఫర్ఫీచర్ లేదు. జనరల్గా ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. హౌఎవర్ వన్ షేర్ హోల్డర్ పేడ్ ద ఫుల్ అమౌంట్ ఆన్ హిజ్ 100 షేర్స్ అలాంగ్ విత్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్తో పాటు ఫుల్ అమౌంట్ పే చేశాడంట. ఫుల్ అమౌంట్ పే చేయడం అంటే ఫైనల్ కాల్తో సహా మొత్తము అన్ని ఇన్స్టాల్మెంట్లు పే చేశాడు. అంటే ఫస్ట్ కాల్ వరకు కాల్అప్ చేసినప్పుడు అప్ టు ఫస్ట్ కాల్ పే చేయాలి, బట్ ఫుల్ అమౌంట్ పేడ్ విత్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్తో పాటే ఫుల్ అమౌంట్ పే చేశాడంట. అంటే ఫైనల్ కాల్ ఆల్సో రిసీవ్డ్ విత్ ఫస్ట్ కాల్. ఫైనల్ కాల్ కూడా మనం ఫస్ట్ కాల్తో పాటు రిసీవ్ చేసుకున్నాం. దట్ ఈస్ ఫైనల్ కాల్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అలాంగ్ విత్ ఫస్ట్ కాల్. దట్స్ ఆల్. ప్రిపేర్ క్యాష్ బుక్ అండ్ పాస్ జర్నల్ ఎంట్రీస్. ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రిపేర్ క్యాష్ బుక్. ఇంతవరకు మనకి పాస్ జర్నల్ ఎంట్రీస్ అని మాత్రమే ఉండేది. ఈరోజు ప్రిపేర్ క్యాష్ బుక్. ప్రిపేర్ క్యాష్ బుక్ అంటే మనకి 8 సబ్సిడరీ బుక్స్ ఉంటాయి. 8 సబ్సిడరీ బుక్స్ ఉంటాయి. 8 సబ్సిడరీ బుక్స్ మొత్తము. ఈ 8 సబ్సిడరీ బుక్స్లో జర్నల్ ఒక సబ్సిడరీ బుక్, క్యాష్ కూడా ఒక సబ్సిడరీ బుక్. జర్నల్ సబ్సిడరీ బుక్, క్యాష్ సబ్సిడరీ బుక్. కొన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్ బుక్లోకి వెళ్ళిపోతాయి, మిగిలిన ట్రాన్సాక్షన్స్ మొత్తం అంటే ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇంటూ క్యాష్ బుక్. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే జర్నల్ ఎంట్రీస్లో మనం ఎంటర్ చేయాలి. కాబట్టి ఈరోజు మనం రోజు ఈచ్ ఇన్స్టాల్మెంట్కి 2 ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం. ఒకటి డ్యూ, ఇంకోటి రిసీవ్డ్. డ్యూకి ఒకటి రాస్తున్నాము, రిసీవ్డ్కి ఒకటి రాస్తున్నాము. అయితే ఈరోజు డ్యూకి అన్నీ కూడా డ్యూ ఉన్నాయన్నీ కూడాను అందులో క్యాష్ ఉండదు కాబట్టి జర్నల్ ఎంట్రీస్లో రాయాలి. రిసీవ్ చేసుకున్న అన్ని క్యాష్లో రిసీవ్ చేసుకుంటాం కాబట్టి రిసీవ్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాష్ బుక్లో రాయాలి.
క్యాష్ బుక్ అన్నా క్యాష్ అకౌంట్ అన్నా రెండు ఒకటే, బోత్ ఆర్ సేమ్. క్యాష్ బుక్ ఆర్ క్యాష్ అకౌంట్ బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే, రెండు వేరు కాదు. రైట్, ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనము ఫస్ట్ అప్లికేషన్ రిసీవ్ చేసుకునే దగ్గరే ఉంటుంది. అప్లికేషన్స్ మనం ఎన్ని రిసీవ్ చేసుకున్నామంటే 25,000. ఇష్యూ చేసిందేమో 20,000 షేర్స్, ఇష్యూ చేసింది 20,000 షేర్స్, కానీ వచ్చిన అప్లికేషన్స్ మాత్రం 25,000 అప్లికేషన్స్ వచ్చినాయి. వచ్చిన అప్లికేషన్స్ ఏం చేయాలంటే ఎస్ బ్యాంక్ అకౌంట్ టు షేర్ అప్లికేషన్ అని రాస్తాము. బ్యాంక్ అకౌంట్ టు షేర్ అప్లికేషన్ రాసామంటే ఎస్ బ్యాంక్ అకౌంట్లో క్యాష్ బుక్ అన్నా క్యాష్ అన్నా ఒకటే కదా మనకి. ఎస్ క్యాష్ అకౌంట్లో ఏం రాస్తాము, టు షేర్ అప్లికేషన్. చూడండి, క్యాష్ ఆర్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ ఆర్. ఇక్కడ క్యాష్ బుక్ అంటే అన్ని ఎంట్రీస్ క్యాష్కి రాయాలి కదా, లేదు. క్యాష్ బుక్ అంటే మనము 2 కాలమ్ క్యాష్ బుక్ చూసాము. 2 కాలమ్ క్యాష్ పుస్తకంలో క్యాష్ బుక్కే అంటే క్యాష్ బుక్ అంటే నథింగ్ బట్ క్యాష్ అకౌంటే, కానీ కాలమ్స్ మాత్రం మారుతాయి. క్యాష్ కాలమ్స్ మెయింటైన్ చేయొచ్చు, బ్యాంక్ కాలమ్స్ మెయింటైన్ చేయొచ్చు. అలా ఇప్పుడు మనము క్యాష్ ప్లేస్లో బ్యాంక్ కాలం మెయింటైన్ చేస్తున్నాం అనమాట అర్థము. అంటే బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ రాసేస్తాము. అంటే క్యాష్ ప్లేస్లో ఏం రాసుకుంటున్నాం మనం, బ్యాంక్ రాసుకుంటున్నాం అని అర్థం. మనం ఫస్ట్ ఎంట్రీ ఏం రాస్తాము, బ్యాంక్ అకౌంట్ డేటా. లాస్ట్ ఎంట్రీ చూద్దాం ఒకసారి, లాస్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ రాసుకున్నాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అంటే ఇక్కడ బ్యాంక్ ఉంది, ఎక్కడుంది, డెబిట్లో ఉంది. బ్యాంక్ ఎంట్రీస్ అన్ని క్యాష్ బుక్లోకి వెళ్ళిపోవాలి అంతే. బ్యాంక్ ఎంట్రీస్ అన్ని క్యాష్ బుక్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది, డెబిట్లో ఉంది. కాబట్టి మనం కూడా బ్యాంక్ అకౌంట్ డెబిట్లో రాస్తాం. ఏమని రాస్తాము, టు షేర్ అప్లికేషన్ అని రాస్తాము. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో టు షేర్ అప్లికేషన్. మనం అప్లికేషన్ ఎన్ని రిసీవ్ చేసుకున్నాం, 25,000. 25,000 ఇంటూ 2 50,000. అంటే ఎంట్రీ ఏమైంది, బ్యాంక్ అకౌంట్ టు షేర్ అప్లికేషను. క్యాష్ బుక్ అంటే నథింగ్ బట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని అర్థము. క్యాష్ బుక్ అంటే బ్యాంక్ అకౌంట్ అని అర్థము. బ్యాంక్ అకౌంట్లో ఏం రాస్తాము, టు షేర్ అప్లికేషన్ అని రాస్తాం. రైట్, నెక్స్ట్ రోజు కూడా మనం సెకండ్ ఎంట్రీ ఏం రాస్తున్నామంటే ఈ షేర్ అప్లికేషన్ని షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు మనం ఎంట్రీ ఏం రాస్తున్నాము, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్, టు షేర్ క్యాపిటల్. రిజెక్ట్ చేస్తేనేమో టు బ్యాంక్, రిజెక్ట్ చేసినంత వరకు టు బ్యాంక్, రిమైనింగ్ టు షేర్ అలాట్మెంట్ అని రాస్తున్నాం. టు షేర్ అలాట్మెంట్ అని రాస్తున్నాం. ఇప్పుడు కూడా సేమ్ అంతే. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్. ఇందులో యాక్చువల్గా 3 ఎంట్రీస్ ఉన్నాయి చూడండి. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్. యాక్చువల్గా 3 ఎంట్రీస్ ఉన్నాయి. దట్ ఈస్ కాంపౌండ్ ఎంట్రీ అంటన్నమాట ఇది. దీంట్లో బ్యాంక్ ఎంట్రీ మాత్రము బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. ఏది మనం 2 బ్యాంక్ దగ్గర ఏం రాస్తాము, రిజెక్టెడ్ రాస్తాము. ఎన్ని రిజెక్టెడ్ అని చెప్పాడు, 1000 అప్లికేషన్స్ రిజెక్టెడ్ అని చెప్పాడు. 1000 ఇంటూ 2 2000 రిజెక్టెడ్. అంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు బ్యాంక్, బ్యాంక్ అకౌంట్లో ఏం రాయాలి, బై షేర్ అప్లికేషన్ 2000 రాసాం. అర్థమవుతుందా? మన సెకండ్ ఎంట్రీ ఇది, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్, టు బ్యాంకు, టు షేర్ అలాట్మెంట్. ఇందులో 2 బ్యాంక్ అని ఉంది. బ్యాంక్ ఎంట్రీస్ అన్ని బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది, క్రెడిట్లో ఉంది. కాబట్టి మనం కూడా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్లో రాసుకున్నాం. ఏమని రాసాము, బై షేర్ అప్లికేషన్. అమౌంట్ ఎంత, 1000 అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేసాము. అంటే 1000 ఇంటూ 2 రూపీస్ చొప్పున 2000 రాసాము. మరి ఇది పోను రిమైనింగ్ ఏమున్నాయి, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ ఉంది, టు షేర్ అలాట్మెంట్ ఉంది. ఇది జర్నల్లోకి వెళ్ళిపోవాలి. ఇది చూడండి, దీనికి జర్నల్ రాశాను. ఇదిగోండి, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్, టు షేర్ అలాట్మెంట్. యాక్చువల్గా మనం అప్లికేషన్స్ ఎన్ని రిసీవ్ చేసుకున్నాం, 25,000. అందులో మరి 1000 బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది కదా. ఇంకా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, 24,000 అప్లికేషన్సే ఉన్నాయి. 24,000 అప్లికేషన్స్ ఇంటూ 2 48,000. ఇందులో షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎన్ని రావాలి, మనం ఇష్యూ చేసింది 20,000 షేర్స్నే ఇష్యూ చేసాం. 20,000 ఇంటూ 2 ఎంత, 40,000. ఇంకా ఎక్సెస్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, 4,000 అప్లికేషన్స్ ఉన్నాయి. 4,000 అప్లికేషన్స్ ఇంటూ అప్లికేషన్ 2 ఎంత, 2 రూపీస్, దట్ ఈస్ 8,000. బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అండ్ షేర్ అలాట్మెంట్. అంటే బ్యాంక్ ఎంట్రీస్ అన్ని బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. బ్యాంక్ లేని ఎంట్రీస్ అన్ని మాత్రము ఎస్ జర్నల్లోకి రావాలి. అంటే సబ్సిడరీ బుక్, క్యాష్ బుక్ రెండు జర్నల్. ఈ రెండు సబ్సిడరీ బుక్సే. ఏది, జర్నల్ సబ్సిడరీ బుక్, క్యాష్ కూడా సబ్సిడరీ బుక్. జర్నల్లోకి రావాల్సిన జర్నల్లోకి వస్తాయి. రిమైనింగ్ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ బుక్లోకి వెళ్ళిపోతాయి. సెకండ్ వన్, షేర్ అలాట్మెంట్. థర్డ్ ఎంట్రీ మనం ఏం రాస్తాము, షేర్ అలాట్మెంట్ డ్యూకి రాస్తాము. షేర్ అలాట్మెంట్ మనకి ఎంత చెప్పాడు, ఇప్పుడు 3 రూపీస్ చెప్పారు. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డైరెక్ట్ షేర్ క్యాపిటల్. మనకి వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే 25, కానీ వాళ్ళకి పబ్లిక్ అలాట్ చేసింది 20,000 అలాట్ చేశాను. అంటే 20,000 ఇంటూ 2 ఎంత, 20,000 ఇంటూ 2 ఎంత, 60,000. 20,000 ఇంటూ 2 60,000 బీయింగ్ షేర్ అలాట్మెంట్ డ్యూ. ఇందులో బ్యాంక్ లేదు కాబట్టి జర్నల్లోకి వెళ్ళిపోయింది. 20,000 ఇంటూ అలాట్మెంట్ 3 రూపీస్, 20,000 ఇంటూ 3 60,000. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ 60,000 బీయింగ్ షేర్ అలాట్మెంట్ డ్యూ.
రిసీవ్ చేసుకుందాం. అలాట్మెంట్ రావాలి మనకి. అలాట్మెంట్ ఎంత రావాలి? 60 రావాలి. 60 రిసీవ్ చేసుకోవాలి. బట్ ఆల్రెడీ మనము అలాట్మెంట్ అప్లికేషన్తో పాటు 8,000 అలాట్మెంట్ రిసీవ్ చేసుకున్నాం. సో 60,000లో 8,000 ఆల్రెడీ రిసీవ్డ్ కాబట్టి రిమైనింగ్ 52,000 మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏమవ్వాలి? బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు షేర్ అలాట్మెంట్. బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు షేర్ అలాట్మెంట్ కాబట్టి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. ఇదిగో బ్యాంక్ అకౌంట్లో చూడండి, టు షేర్ అలాట్మెంట్ అని 52,000 రాస్తాం. నెక్స్ట్ ఫస్ట్ కాల్, షేర్ ఫస్ట్ కాల్. షేర్ ఫస్ట్ కాల్కి ఎంట్రీ పాస్ చేయాలి. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్. ఇదిగో ఎంట్రీ రాసాము. ఎన్ని? 20,000 షేర్స్. 20,000 షేర్స్ మీద ₹2 చెప్పిన షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ 40,000 బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ డ్యూ. రిసీవ్ చేసుకుందాం. రిసీవ్ చేసుకునేటప్పుడు క్లియర్గా ఫస్ట్ కాల్లో ఏరియస్ ఉంది, ఫైనల్ కాల్లో ఏరియస్ ఉంది ఆన్ 500 షేర్స్ అని చెప్పాడు. యాక్చువల్గా మనం ఏంటి ఏం రాస్తాము? బ్యాంక్ అకౌంట్ డెటార్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అని రాస్తాము. టు షేర్ ఫస్ట్ కాల్ అని రాస్తాం. బ్యాంక్ అకౌంట్ డెటార్, మరి ఇక్కడ బ్యాంక్ వచ్చిందిగా, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫస్ట్ కాల్, కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫస్ట్ కాల్ రెండు ఉన్నాయి. మరి బ్యాంక్ అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? బ్యాంక్లోకి వెళ్ళిపోవాలి. ఏరియర్స్ మాత్రము జర్నల్లోకి రావాలి. అందుకని ఏరియర్స్ ఎన్ని అంటే మనకి 500 షేర్స్ మీద ఏరియర్స్ ఉన్నాయని చెప్పాడు. 500 × 2 1000 వరకు ఇక్కడ రాశాను. సో కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ ఓన్లీ ఏరియర్స్ వరకు రాశాను. రిమైనింగ్ మొత్తం మనకి 40,000 రావాలి. ఫస్ట్ కాల్ 40,000 రావాలి. 40,000లో 1,000 ఏరియర్స్ పోయినాయి. ఇంకా ఎంత రిసీవ్ చేసుకుంటాము? 39. అంటే బ్యాంక్ అకౌంట్ టు షేర్ ఫస్ట్ కాల్ 39 కాబట్టి ఇదిగో టు షేర్ ఫస్ట్ కాల్ 39,000 రాశాం. నెక్స్ట్ ఫైనల్ కాల్. అయితే ఫైనల్ కాల్ రాసే ముందు ఏం జరిగిందంటే ఫస్ట్ కాల్తో పాటు ఒక షేర్ హోల్డర్ దగ్గర 100 షేర్స్ ఉన్నాయి. ఈ 100 షేర్స్ మీద వీడు ఫస్ట్ కాల్తో పాటు ఫైనల్ కాల్ కూడా పే చేశారంట. ఫుల్ అమౌంట్ పెయిడ్ అలాంగ్ విత్ ఫస్ట్ కాల్ అని చెప్పాడు. ఎన్ని షేర్స్ మీద? 100 షేర్స్ మీద. 100 షేర్స్ మీద ఫైనల్ కాల్ ఫస్ట్ కాల్తో పాటే రిసీవ్ చేసుకున్నాం. 100 × 3 300 రిసీవ్ చేసుకున్నాం. ఫైనల్ కాల్ కూడా అడ్వాన్స్గా రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏంటి? ఏది రిసీవ్ చేసుకున్నా క్యాష్ వస్తుంది. దట్ ఈజ్ మన ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఫైనల్ కాల్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఫైనల్ కాల్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. బ్యాంక్ డెబిట్ ఉంది కాబట్టి ఇది బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. ఇదిగో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఫైనల్ కాల్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. బ్యాంక్ అకౌంట్లో టు ఫైనల్ కాల్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 300 రాస్తాం. నెక్స్ట్ ఫైనల్ కాల్ ఎంట్రీ రాసుకుందాం. ఫైనల్ కాల్ డ్యూకి ఎంట్రీ రాద్దాం. షేర్ ఫైనల్ కాల్కి ఎంట్రీ ఏంటి? షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ డ్యూ ఎంట్రీ. ఎంత? అందరిలాగే అందరికీ నోటీస్ పంపిస్తాం కాబట్టి అందరు షేర్ హోల్డర్స్కి 20,000 షేర్స్ ఉన్నాయి. 20,000 షేర్స్ మీద ₹3 చెప్పిన డ్యూ నోటీస్ పంపించేసాము. డ్యూ ఎంట్రీ పాస్ చేసాం. సో షేర్ ఫస్ట్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. బట్ షేర్ ఫైనల్ కాల్లో కూడా ఏరియర్స్ ఉంది. ఏరియర్స్ ఉంటే ఎంట్రీ ఏం రావాలి? బ్యాంక్ అకౌంట్ డెటార్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫైనల్ కాల్ రాయాలి. అయితే ఇక్కడ ఫైనల్ కాల్ అడ్వాన్స్ రిసీవ్డ్ కూడా ఉంది. ఈ అడ్వాన్స్ రిసీవ్డ్ని మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డెటార్ ఫైనల్ కాల్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెటార్ ఇలా రాయాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెటార్ ఉంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఉంది కాబట్టి మనం కూడా బ్యాంక్లో డెబిట్లో రాయాలి. ఎంత అమౌంట్ అంటే ఫైనల్ కాల్ ఎంత రావాలండి మనకి? ఫైనల్ కాల్ 60,000 రావాలి. టోటల్గా 60,000 రావాలి. అయితే ఏరియర్స్ ఉన్నాయి మనకి. ఎన్ని ఏరియర్స్ ఉన్నాయి? ఫైనల్ కాల్లో కూడా 100 షేర్స్ మీద ఏరియర్స్ ఉన్నాయి. 500 షేర్స్ మీద ఏరియర్స్ ఉన్నాయి. ఫస్ట్ కాల్లోని 500 షేర్స్, ఫైనల్ కాల్లో కూడా 500 షేర్స్. 500 × 3 1500 ఏరియర్స్ ఉన్నాయి. 1500 ఏరియర్స్ పోతే ఇంకా 58,500 రావాలి. మనం రిసీవ్ చేసుకోవాల్సింది 58,500. టోటల్ మనకి 60,000 రావాలి. 60,000కి ఏరియర్స్ 500 షేర్స్ మీద ₹3 చొప్పున 1500 ఏరియర్స్ ఉన్నాయి. 1500 ఏరియర్స్ పోతే ఇంకా 58,500 రిసీవ్ చేసుకోవాలి. బట్ ఆల్రెడీ వన్ షేర్ హోల్డర్ మనకి 300 అడ్వాన్స్గా పంపించాడు. ఈ అడ్వాన్స్ వాడు డిడక్ట్ చేసుకుంటాడు. ఇంకెంత వస్తుంది? 58,200 రిసీవ్ చేసుకుంటాం. అంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫైనల్ కాల్ ఎంత రావాలి? 58,200. ఇదిగోండి 58,200 వచ్చేసింది. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మొత్తం టోటల్ చేసుకున్నాము. టోటల్ చేసుకుంటే టోటల్ క్యాష్ రిసిప్ట్స్ మొత్తం 1,99,500 ఉంది క్యాష్. ఇక్కడేమో అప్లికేషన్ ఆల్రెడీ క్రెడిట్లో 2,000 ఉంది. టాలీ చేసేస్తే ఇంకా బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది 1,97,500. దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్. క్యాష్ బుక్ కదండి, క్యాష్ బుక్ని క్యారీ డౌన్ చేయాలి, మళ్ళీ బ్రాడ్ డౌన్ చేయాలి. బై క్యారీ డౌన్, బ్రాడ్ డౌన్. థ్యాంక్ యూ.